హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం విశాఖపట్నం టు ఎర్నాకుళం వరకు ట్రైన్ జర్నీ చేస్తున్నాం. ఈ ట్రైన్ మన వైజాగ్కి ఆఫ్టర్నూన్ 2:20కి రీచ్ అవుతుంది. ఇది పాట్నా నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా కేరళ వరకు వెళ్తుంది. ఒక్కటి మాత్రం సజెషన్ ఫ్రెండ్స్, ఈ ట్రైన్లో స్లీపర్ ఆర్ జనరల్ అస్సలు రికమెండ్ చేయను, ఎందుకంటే ఎప్పుడు కూడా రష్ ఉంటుంది. సో ఈ ట్రైన్ బీహార్లో స్టార్ట్ అయ్యి జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు టచ్ చేస్తూ ఫైనల్లీ కేరళ అయితే రీచ్ అవుతుంది. ఈ జర్నీ ఎలా ఉంటుందో చూసేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. సో ఫ్రెండ్స్, అలా జర్నీ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ సన్సెట్ ఎంజాయ్ చేస్తూ రాజమండ్రి అయితే వచ్చేసాం. గోదావరి బ్రిడ్జ్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. చూస్తున్న టైం తెలియకుండా నైట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మన ట్రైన్ ఫుల్ స్పీడ్తో అరౌండ్ 110 km/h స్పీడ్తో స్మూత్గా ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రైన్ జర్నీలో విజయవాడ రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. టైం అయితే ఎగ్జాక్ట్గా 8:10 అవుతుంది. సో ట్రైన్ జర్నీకి విజయవాడకి ఏదో ఫుడ్ కనెక్షన్ అయితే ఉంది, ఎందుకంటే ఎప్పుడు ట్రైన్లో ట్రావెల్ చేసినా లంచ్ టైంకి కానీ డిన్నర్ టైంకి కానీ విజయవాడ రీచ్ అవుతున్నాను. ఇంటి నుంచి తెచ్చుకున్న చపాతీస్ అయితే మేము డిన్నర్గా తింటున్నాం. ట్రైన్లో ట్రావెల్ చేస్తున్న ప్రతిసారి ఈ ల్యాంప్ ఒకసారి కూడా యూజ్ చేయలేదు. యూజ్ చేద్దామని చెప్పి బుక్ కూడా తెచ్చుకున్నాను. సో ఫ్రెండ్స్, నైట్ ఒక మంచి స్లీప్ వేసాక మార్నింగ్ లేచి ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తున్నా. అసలు వ్యూ అయితే సూపర్ ఉంది. ఓకే కాసేపు రైడ్ని ఫీల్ అవుదాం. ప్రేమను లోపల దాచుకునే తందు తేలనిదా, గొంతు దాటి వెళ్ళకాగిన ప్రేమ. ఈ ట్రైన్ తమిళనాడు ఎంటర్ అయింది. బయట చూస్తుంటే ఫుల్ తమిళనాడు వైబ్స్. వనక్కం తమిళనాడు. వ్యూ అయితే మాస్డా. మార్నింగ్ టైంలో కూడా స్పీడ్ 110 km/hతో కన్సిస్టెంట్గా ట్రావెల్ చేస్తుంది. ఇది మార్నింగ్ సీన్. కంపార్ట్మెంట్ క్లీన్ చేస్తున్నారు. జస్ట్ ఒక్క నైట్లో ఒక సింగిల్ కంపార్ట్మెంట్లో ఎంత ట్రాష్ వచ్చిందో చూస్తుంటే సర్ప్రైజ్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఈరోజు జంక్షన్ రీచ్ అయిపోయాం. ఇక్కడ 10 minutes హాల్ట్. ఈ షార్ట్ టైంలో ట్రైన్ అంతా క్లీన్ చేస్తున్నారు. విండోస్ నుంచి వాష్రూమ్ వరకు సూపర్ నీట్గా క్లీన్ చేస్తున్నారు. బయట చూడండి ఫ్రెండ్స్, కేరళలో ఈ డిఫరెంట్ స్టైల్ హౌసెస్ గ్రీనరీతో కలిసి ఫుల్ కేరళ వైబ్స్ ఇస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ మనమైతే పాలక్కడ్ కేరళ స్టేట్ ఎంటర్ అయిపోయాం. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ చాలా హాట్గా ఉంది. ఫ్రెండ్స్, మనకి ఆన్ ద వేలో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. అఫీషియల్గా కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తారు. కేరళలో బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఇదే. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి కూడా మెయిన్ హబ్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వరల్డ్లో ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ ఎయిర్పోర్ట్ ఇది.
డే అండ్ నైట్ సోలార్ పవర్తో ఆపరేట్ చేస్తున్నారు, అది కూడా ఎకో ఫ్రెండ్లీగా. ఈ ఎయిర్పోర్ట్ నుండి మిడిల్ ఈస్ట్, యూరప్, ఇండియాలో ఆల్మోస్ట్ మేజర్ సిటీస్కి ఫ్లైట్స్ ఉంటాయి. కేరళకి వచ్చే టూరిస్ట్కి ఇదే మెయిన్ ఎంట్రీ పాయింట్. ఎంత భక్షణ కడిచో ఎంత సుకుమానం. ఇవే సారీ ఫ్రెండ్స్, కేరళ తగ్గించుకుంటే మంచిది. వచ్చేసింది. ఫైనల్లీ ఆఫ్టర్ 25 hours జర్నీ కేరళ ఎర్నాకుళం అయితే రీచ్ అయిపోయాం. వెల్కమ్ టు గాడ్ జోన్ కంట్రీ కేరళ.